సాధకుడు సత్పురుషులతో సహవాసం చేసి సద్విషయములను గ్రహించి వాటిని తన ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకొనవలెను. ఆధ్యాత్మిక మార్గంలో సాధకునకు ఎన్నియో అవరోధములు కలుగుచుండును. వానిలో ముఖ్యమైనది ఏదనగా శాస్త్రజ్ఞాన శూన్యులు సాధకుని చుట్టూ చేరి కుంటి ప్రశ్నలు, కుటిల విమర్శలు ప్రారంభింతురు. తరువాత ఆక్షేపణలోకి దిగి తుదకు ఎత్తిపొడుపు మాటలతో హేళన, దూషణలు కూడా చేయుదురు. అట్టివారు అసూయాహంకార ప్రేరితులు, లౌకిక వ్యవహారములందు మాత్రమే ప్రవీణులు. సాధకుడు వారి మాటలను చెవినబెట్టకూడదు. వారికి సినిమా తారల చరిత్రలు తప్ప సాధకుల చరిత్రలు కాని, యోగుల చరిత్రలు కాని, పరమహంసల చరిత్రలు గాని, అవతార పురుషుల చరిత్రలు గాని తెలిసుండవు. అట్టివారేమన్నను నీకేమి? మలేరియా జ్వరం కలిగిన వానికి మిఠాయి కూడా చేదుగానే ఉండును. అట్లే విషయవాసనలనే విషజ్వరంతో పీడింపబడేవారు దివ్యత్వం యొక్క మాధుర్యాన్ని గుర్తించలేరు.